మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో అత్యధిక సంఖ్యలో అక్కడ ప్రధానంగా చూస్తుంటే అక్రమంగా పీడిఎస్ బియ్యం పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి అని తెలుస్తోంది. అమ్మా న్యూస్ ప్రధానంగా సర్వేలో వెలుగులోకి వస్తున్నటువంటి అవినీతి భాగవతాలకు సంబంధించి చిట్టా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో జిల్లా వ్యాప్తంగా MLS పాయింట్స్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, మధిర, వైరా, సత్తుపల్లి, అలాగే కల్లూరు, నేలకొండపల్లి మిల్లర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు ఇలా మొత్తాన్ని చూసుకుంటే అక్రమ లావాదేవీలు భారీ సంఖ్యలో జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు, మంత్రులు బుల్డీ కొట్టిస్తున్నటువంటి కేటుగాళ్ళు. సో ఈ నేపథ్యంలో కేటుగాళ్ళు అక్కడ బురుడీ కొట్టిస్తూ వారి అక్రమ దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీరికి ఎవరి హస్తం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ ఖమ్మం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పీడిఎస్ రైస్ గోడౌన్స్ లో దారుణమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా స్పష్టమైనటువంటి అంశాలు మనకి సర్వేలో వెల్లడైనాయి. మునుపెన్న లేని విధంగా ఖమ్మం జిల్లా చరిత్రలో అంటే గత ఎన్నో ఏళ్లుగా ఈ కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పీడిఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమం BPL గా ఉన్నటువంటి ప్రజల యొక్క ఉన్నతమైనటువంటి అవకాశాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతికి అనుగుణంగా వేలాది రూపాయలతోటి దాదాపు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా జమిలిగా ఈ ఒక సంబంధించినటువంటి బియ్యాన్ని కొనుగోలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ఏదైతే ఖమ్మంలో MLS పాయింట్ అదే నేపథ్యంలో గోడౌన్స్ ఉన్నాయో ఈ గోడౌన్స్ లలో గుట్టు చప్పుడు కాకుండా కంచే చేయని వేసినట్టుగా సాధారణమైనటువంటి క్లర్క్ నుంచి పై ఆఫీసర్, ఉన్నతమైన ఆఫీసర్ వరకు అందరూ కూడా దీంట్లో అవినీతిలో భాగస్వామ్యం వహిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా మనకి వివరాలు వెల్లడైనాయి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఆ గోడౌన్స్ లలో ఖమ్మంలో స్టేజ్ 1 పాయింట్ పరిధిలో, స్టేజ్ 2 పాయింట్ లో ఉన్నటువంటి ఏదైతే గోడౌన్స్ లలో దాదాపు 15 సంవత్సరాలకు వీలు పడేటువంటి బియ్యం అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. కానీ బియ్యం ప్రతి ఏటా కొనుగోలు చేస్తూ అటు మించి మొదలుకొని అదే నేపథ్యంలో ఆ మిల్లర్లు ఇచ్చేటువంటి ఏదైతే CMR వ్యవస్థ ఉందో ఆ CMR వ్యవస్థ నుంచి బియ్యం నిరంతరపాయం కొనుగోలు చేసి తిరిగి అదే బియ్యాన్ని కూడా మిల్లర్ల నుంచి విపరీతంగా సెకండ్ గా దాని సరుకుగా తయారు చేసి దాని అమ్మకాలు జరుపుతూ కోట్లాది రూపాయలు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు చేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా సమాచారం ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఖమ్మంకి సంబంధించి ఖమ్మం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యం నడుస్తున్నటువంటి స్టేజ్ 1 పాయింట్, స్టేజ్ 2 పాయింట్ లో ఉన్నటువంటి ఎవరైతే గోడౌన్ ఇన్ఛార్జితో పాటు క్వాలిటీ ఇన్స్పెక్టర్స్, ఏఎంలు, అదే నేపథ్యంలో DM నుంచి AM వరకు, AM నుంచి ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ తో పాటు అక్కడ ఉన్న క్లర్క్స్ అందరు కూడా కుమ్మక్కై ప్రధానమైనటువంటి కాంట్రాక్ట్ యొక్క కనసాగలో కాంట్రాక్ట్ తోటి అండర్స్టాండింగ్ తోటి ఈరోజు వేలాది రూపాయలు విలువ చేసేటువంటి దాదాపు 3 నుంచి 8 కోట్ల రూపాయలు వేసేటువంటి డబ్బుల్ని ప్రతి నెల కాజేసేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్లాడేటువంటి సామెతతో పాటు కంచే చేను మేస్తుంది అనేటువంటి సామెతలు మాత్రమే ఉన్నాం. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గోడౌన్లో మాత్రం మూలుగుతున్నటువంటి పీడిఎస్ బియ్యం యొక్క స్థితిగతులు చూస్తా ఉంటే మాత్రం ఖచ్చితమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో కీలకంగా అంశాలు చూసుకుంటే జిల్లాలో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు బృందం కానీ దృష్టి పెడితే ఖచ్చితంగా అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఆ దిశగా ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదా, ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపించట్లేదా మనకి? రాజశేఖర్, ఇక్కడ అందరి అంటే దాదాపు ఇందులో ఈ అవినీతి అక్రమాలు అందరి ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందనేది క్లియర్ గా ఉంది. అయితే జిల్లా నుండి కొత్తగా వచ్చినటువంటి CP కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కనుక కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి విజిలెన్స్ కావచ్చు, అదే నేపథ్యంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి గోడౌన్స్ కనుక పర్ఫెక్ట్ గా సర్చింగ్ చేస్తే సర్చింగ్ లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఒక చోట బియ్యం అవసరం ఉన్నటువంటి బియ్యాన్ని ఏదైతే బియ్యం ఉన్నో ఈ బియ్యాన్ని ఒక చోట నుంచి కొద్ది తరలింపులో ఎక్కడ కూడా తరలింపు జరగదు. కానీ తరలింపు జరిగినట్టుగా కాగితాలు మాత్రం, సంతకాలు మాత్రం వెళ్తున్నాయి. ఇక్కడ కీలకమైనటువంటి స్టేజ్ 2 పాయింట్ లో ఉన్నటువంటి ఒక అమాలి నేత దాదాపు చేసి 2 రూపాయలు పైన కలెక్షన్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అక్రమాలకు సంబంధించి ఒక అమాలియే ఈ రకంగా చేస్తే జిల్లాలో ఉన్నటువంటి స్టేజ్ 2 గోడౌన్, స్టేజ్ 1 గోడౌన్ అధికారి, అదే నేపథ్యంలో వీళ్ళపై పర్యవేక్షిస్తున్న అధికారులు, అటు మిల్లర్లు, వీళ్ళందరూ కూడా అనేక రకాల టన్నుల కొద్ది బియ్యాన్ని కూడా కాజేస్తున్నట్టు తెలుస్తుంది. అవసరమైనటువంటి బియ్యం దొడ్డు బియ్యం మాత్రమే ఖమ్మం జిల్లాలో ఉపయోగం లేనటువంటి ముఖ్యమైనటువంటి బియ్యాన్ని ఉన్నారు. ప్రాంతంలో రేషన్ డీలర్ల సహకారంతో పాటు అటు
అందరి సహకారంతో ఈ రకమైన జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేస్ పాయింట్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు అదే అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్వహణ చేసే వాళ్ళందరూ కూడా రూరల్ ఎమ్మెల్యేస్ పాయింట్, అర్బన్ ఎమ్మెల్యేస్ పాయింట్ లో ఫోన్ చేసి అవసరానికి అనుకున్నటువంటి రైస్ పంపిణీ చేయకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడిని అక్కడక్కడే అమ్ముకుడక్కడే బిల్స్ శాంక్షన్ చేయించుకుంటూ అటు అమాలీలకి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కి ఎవరి వన్ లో కూడా ఈ రోజు కీలకమైనటువంటి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ రింగ్ మాస్టర్ గా ఉన్నటువంటి ఒక కీలకమైన పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతంలో నివాసం ఉంటూ తన రింగ్ మాస్టర్ గా నడుపుతా ఉన్నాడు. స్టేజ్ 2 కాంట్రాక్టర్ గా ఉన్న వాళ్ళు, స్టేజ్ 1 కాంట్రాక్టర్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్రమాలకు సంబంధించి ప్రోత్సాహం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బిల్స్ కూడా చేసి ప్రభుత్వ ఖజానానికి కొల్లగొడుతున్నకి స్పష్టమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ అంశాల మీద సంబంధించి ఇటీవల కాలంలో సంవత్సరానికి సరిపడేటువంటి ఒకే ఒక్క కాంట్రాక్టర్ ప్రతి సంవత్సరం మార్చుకోవాల్సిన కావచ్చు, టెండర్ గత 15-20 ఏళ్లుగా ఒకే ఒక్క కాంట్రాక్టర్ ఒక గోడౌన్ పడి తన కాంట్రాక్ట్ ఒక వెహికల్స్ సప్లై చేస్తున్నట్టుగా అమలు చేస్తున్నట్టుగా తెలుపుతున్న విధానంతో ఏ ఒక్క వ్యక్తి అనదర్ పర్సన్ కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా పాత వ్యక్తినే కొనసాగిస్తున్న తీరును బట్టి చూస్తా ఉంటే ఈ కాంట్రాక్టర్ కి, అధికారులకి, స్టేజ్ 1 స్టేజ్ 2 నిర్వాహకులకి, ఎమ్మెల్యేస్ పాయింట్ అధికారులకి, అలాగే వాళ్ళు సివిల్ సప్లై ఆఫీసర్స్ కి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అనేది కూడా స్పష్టంగా ఈరోజు తెలియాల్సి ఉంది. దీన్ని జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, అదే నేపథ్యంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు క్లియర్ గా దీనిపై పూర్తి వివరాలను వెలుగులో తీసుకొచ్చేసి అక్రమాలు నియంత్రించకపోతే ప్రస్తుతం ఖమ్మం జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధర దాదాపు 65 రూపాయలు నెంబర్ 1 క్వాలిటీ నడుస్తా ఉంటే పీడిఎస్ బియ్యం కూడా మొత్తం కూడా ఈ రోజు పూర్తిగా వాళ్ళు తినేస్తా ఉంటే వేల కోట్లాది రూపాయల డబ్బులకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తా ఉంటే అధికార యంత్రాంగం చూసినట్టు వ్యవహరిస్తుంటే ఇదే కనుక కొనసాగుతే రానున్న రోజుల్లో ప్రజల యొక్క అవసరాలు కావచ్చు, ప్రజల యొక్క కొనుగోలు శక్తి కావచ్చు, ఇంకా బియ్యం ధర 65 రూపాయల నుంచి 90 రూపాయలకు పోయేటువంటి అవకాశం ఉంది. ప్రజల మీద తీవ్రమైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా సయోధ్యగా ఈ రకమైనటువంటి అక్రమాలను నియంత్రించాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో హాస్టల్ నిర్వాహకులు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసేటువంటి సన్న బియ్యం కావచ్చు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు పంపిణీ చేసే బియ్యానికి సంబంధించిన అంశాలు కూడా అక్రమాలు జరుగుతున్నట్టుగా కొంత ఈరోజు వెలుగులోకి వచ్చే ఇంకా పూర్తి వివరాలు కొంత రావాల్సి ఉంది. ఇప్పటికీ ఆర్టీఐ సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా అమ్మానీస్ వైపు నుంచి చేస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పీడిఎస్ పంపిణీ ఒక భయంకరమైనటువంటి మాఫియా లాగా తయారవుతూ భయభ్రాంతులు గురి చేసే విధంగా తీరుని ఈ జీటీలు ఎవరైతే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క తీరుని పట్ల కూడా ప్రశ్నించే వాళ్ళు, నిలదీసే వాళ్ళు కూడా లేకపోవడం, విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఫిర్యాదులు పూర్తిస్థాయిలో ఇంకొద్ది రాకపోవడం ఫలితంగా కొంత ఆలస్యంగా ఉపేంద్ర, ఇంకొకటి ప్రధానంగా ఇంత పెద్ద మొత్తంలో బయటికి వచ్చినటువంటి వార్తలు కనిపిస్తున్నాయి, మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజల్లో కూడా పక్కదారి పడుతుంది, అక్కడ అక్రమాలు జరుగుతున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు పట్టించుకోవడం? అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వర్గానికి సంబంధించినటువంటి నేతలు సపోర్ట్ ఉందన్నటువంటి వార్తలు కూడా మనం గతంలో అమాన్యూస్లో ప్రచురించాం, ప్రజల్లో ఉన్నటువంటి విషయం కూడా. సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రజావాజ్యాన్ని తీసుకొని కానీ, ప్రజల నుంచి ఫిర్యాదులు కానీ, లేకపోతే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు తీసుకొని ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాజశేఖర్, ఈ అంశం మీద ఇప్పటికే ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఒక కాంట్రాక్టర్స్ ఇన్నాళ్ళు ఎందుకు కొనసాగుతా ఉన్నాడు, ఇక్కడ అక్రమాలు ఏంటి, ఒక సాధారణమైనటువంటి లారీ గుమస్తా ఈ రోజు ₹1,00,00,000 ఎలా సంపాదించాడు, పీడిఎస్ బియ్యంలో ₹1,00,00,000 ఎలా సంపాదిస్తున్న అంశం గురించి కూడా చాలా వాదనలు, ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఆ సాధారణమైన వ్యక్తి ఒక ₹15 కోట్ల పైగా ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవహారంతో రింగు మాస్టర్ కి వ్యవహరిస్తూ సంపాదించిన తీరు, ఇవన్నీ కూడా ఇందులో జరుగుతున్న అక్రమాల పట్ల ఎవరు దీనిపై చర్యలు తీసుకోబోతా ఉన్నారంటువంటిది కూడా ప్రధానంగా ప్రజలు చర్యదారులపై, ఆ రకమైనటువంటి వ్యక్తిపై వెయిట్ చేస్తా ఉన్నారు. ఇది ఖమ్మం జిల్లాలో ప్రధానమైన డిమాండ్ వస్తా ఉంది. ఖచ్చితంగా పీడిఎస్ నివారణ అంటే ఖమ్మం ఇంకోటి ఎవరైతే ఉన్నారో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి హమాలికి సంబంధించి, సో ఆయనతో పాటు ఎంత భాగస్వామి ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తుంది? దాదాపుగా మీరు ఇందా చెప్పినట్టు 3 నుంచి 8 కోట్ల రూపాయల వరకు కూడా అక్కడ అవినీతి జరుగుతుంది. సన్నబియ్యాన్ని, ప్రభుత్వ ధనాన్ని వృధాగా పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎంతమంది భాగస్వామి అవుతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయనకు సహకరిస్తున్నటువంటి అధికారులు కానీ, ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి ఈ వర్గం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? పౌర సరఫరాల శాఖలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఈ గోడౌన్స్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా నుంచి మొదలుకొని ప్రధానమైనటువంటి రైస్ మిల్లర్స్ సప్లై చేసే రైస్ మిల్లర్స్ యూనియన్ గా జరుగుతూ
వ్యవహారం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని స్టేజ్ 1 స్టేజ్ 2 ఎంఎల్ఎస్ పాయింట్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి గుమ్మస్తాలు ప్రతి ఒక్క పాత్రని ఇందులో కీలకంగా ఉంది. ఇక్కడ బియ్యానికి సంబంధించి గోడల్లోనే ఉంటాయి, కానీ బియ్యం పంపిణీ చేసినట్టుగా వెహికల్ తో ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా అమాల్ని దింపినట్టుగా మాత్రం పేపర్లు మాత్రం ఆ ఎంఎల్ఎస్ పాయింట్ 1, 2 కి వెళ్ళిపోతాయి. ఆ పాయింట్ లోకి గోడల్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొనసాగిస్తూ కానీ సప్లై చేసినట్టు అయిపోయినట్టుగా పేపర్లు కూడా బిల్స్ కూడా చిత్రీకరిస్తూ ఈ బిల్స్ ప్రభుత్వం ఖజానా నుంచి డ్రా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది రాజశేఖర్. అంటే ప్రధానమైనటువంటి ఈ అంశాలతో పాటు ఇది ఈ ముఖ్యమైనటువంటి అధికారులు కాంట్రాక్టర్స్ తో ఒక భాగం అయితే వీళ్ళ నుంచి చిల్లర వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే దొంగగా అటు కాకినాడ వాడకి విశాఖపట్నంకి తెలంగాణ ప్రాంతం ఖమ్మం జిల్లా ప్రాంతాల నుంచి తరలించేటువంటి బియ్యం అంటే ఖమ్మం అశ్వరాపేట నుంచి వెళ్తున్నటువంటి బియ్యాన్ని కూడా ఇంకో ఖమ్మం జిల్లాలో 2 రకాల దోపిడీ వ్యవహారాలు జరుగుతా ఉంది. ప్రధానమైనటువంటిది అధికారుల వైపు నుంచి గోడౌన్స్ ప్రాంతంలో భయంకరమైన దోపిడీ మాత్రం ఇది కనుక రానున్న రోజుల్లో భయంకరంగా ఒక్కసారి ఖమ్మం జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైనటువంటి మనవచ్చు గోడౌన్స్ కనుక సందర్శిస్తే ఆ గోడౌన్ లో జరిగేటువంటి అవినీతి లీలలు భాగోతాలు మొత్తం కూడా బయటపడే అవకాశం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో సర్వేకి అయినటువంటి అమ్మానీసుకు సంబంధించినటువంటి బాధ్యులకు సంబంధించి వెళ్ళినప్పుడు అక్కడ మునుగుతున్నటువంటి బియ్యాన్ని మొత్తం కూడా దొంగచాటుగా రాత్రికే షిఫ్ట్ చేసినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం లభించింది. అంటే ఆ గోడలో ఏం జరుగుతుందనే అంశాన్ని గురించి క్లియర్ గా విజిలెన్స్ అధికారులు కావచ్చు, రాష్ట్రం నేతలు పరిశీలించి వెలికి తీస్తే తప్ప అవినీతి బయటపడే అవకాశం ఉండేది కాదు. అదే నమ్మకం ఏసీబీ కూడా అక్కడ ఎంక్వైరీకి విచారణకు ఆదేశిస్తే కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాని ప్రజా సొత్తుని కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.